మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంచుమించుగా అమరాన్ అంటే అయినా చెప్పుకోవచ్చు. మీరు చూస్తే ఒక పెళ్లి వేడుక సెట్ వేసినట్టు, ఒక సినిమా సెట్ వేసినట్టుగా వేశారు. జనసేన పార్టీ నేతలు పర్టికులర్ గా సంస్కృతి సాంప్రదాయాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా మేము చేస్తున్నామని చెప్తున్నారు. అసలు వారిని మాట్లాడించి ఏపీఐసి డైరెక్టర్ ఉన్నారు చనమల చంద్రశేఖర్ గారు. సరే ఏంటి ఇది, కోడి పందాలు లక్షల్లో జరుగుతున్నాయా, కోట్లలో జరుగుతున్నాయా, లేకపోతే సంబరాలుగా చూడాలా? మీరు ఇక్కడ వాతావరణం చూస్తే ఈ ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి లేడీస్ని చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. కేవలం సాంప్రదాయబద్ధంగా, ఎందుకంటే మీరు ఈ ప్రిన్సెస్ అంతా చూస్తే ఈ 15 ఎకరాల ఈ కాంపౌండ్లో చూస్తే ఇప్పటి వరకు, ఎందుకంటే ఒక అపోహ ఉన్నది మీరు అన్నట్టు కోట్లు లక్షలు జోదాలు ఒకటే సంక్రాంతి అంటే మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అని. దానికి భిన్నంగా పూర్తిగా సాంప్రదాయబద్ధంగా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని భావి తరాలకు తెలియజేసే విధంగా, ఎందుకంటే మన పూర్వీకులు మనం ఏ విధంగా జీవనం సాగించాం, వ్యవసాయ ఆధారితమైనటువంటి మన జీవన విధానంలో వ్యవసాయంతో ఉన్నటువంటి పాడి పరిశ్రమ మనకి జీవన విధానంలో ఏ విధంగా అనుబంధంగా పనిచేసింది, మన పనిముట్లు ఏ విధంగా మనం పూజించాలి, సంక్రాంతికి మన బంధువుల్ని స్నేహితుల్ని గౌరవ ఏ విధంగా గౌరవించుకోవాలని సాంప్రదాయాల్ని భావితరాలకు తెలియజేసే విధంగా మన పూర్వీకులు ఏ విధంగా జీవించేవారని చెప్పేసి ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా మరి ఇక్కడ నిర్వాహకులంతా కూడా చాలా చక్కటి వాతావరణం. ఎందుకంటే మిగతా చోట వేరే ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా, ఎందుకంటే తాత కొడుకు మనవరాలు మనవడు వీరందరూ కూడా ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్, మా నాన్నలు ఇలా చేసేవారు, మా తాతలు ఇలా బతికేవారు, మా ఊరు ఇలా ఉండేది, మా రోడ్డు ఇలా ఉండేది, మా ఇల్లు ఇలా ఉండేది, మేము ఈ బావిలో వాటర్ తాగేవాళ్ళం, మేము ఆవులతో ఆడుకున్నాం, ఎద్దులతో ఆడుకున్నాం అనే విధంగా చిన్న ఎందుకంటే తాతకి మనవడికి మీరు అన్ని చెప్తున్నారు. కోడి పందాల్లో చనమల చంద్రశేఖర్ గారు ఏపీఐసి డైరెక్టర్ గారు ఎంత పందెం కట్టారు? నేను పందెం కట్టలేదు, చూడడానికి. ఎన్ని కోడి పుంజులు తెచ్చారు? పుంజులు ఏమి లేవు అందరూ, ఎందుకంటే ఎవరికాయలు తెచ్చుకుంటే పందెం వేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాం అంతే. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జోదానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంకరేజ్ చేయం. జోదానికి ఎవరు ఏఎంసీ చైర్మన్ ఉన్నారు బండి రమేష్, వైస్ చైర్మన్ ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ ఉన్నారు. సరే ఏంటి, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారేమో సంస్కృతి సాంప్రదాయాలు అంటూనే కొద్దిగా చూడండి అంటున్నారు, మీరేమో ఇంత అట్టాసంగా ఏర్పాటు చేశారు ఏంటి, ఎట్లా చూడాలి? మా పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టే సాంప్రదాయం అంటే ఏంటి, గ్రామాల్లో మూలాలు, పూర్వం ఆ మూలాలు అంటే ఏమిటి, మనం ఒక ఆవులు బండ్లు ఎద్దులు అలాగే మన పూర్వం చుట్టిళ్ళు ఎలా ఉండి అలాగా మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా సంక్రాంతి సంబరాలు ఎలా చూపించాలన్నదే మా బరిలో చూపించడం జరిగింది. పందాలంటే సాంప్రదాయం ఇది, ఎందుకంటే గ్రామ దేవతలు ఉంటారు, అలాగా ప్రతి గ్రామంలో గ్రామ దేవతల గురించి పందెం అన్నది ఆచారం వేయటం తప్ప ఇక్కడ పందాలు ఏం జరగవు. అలాగే డబ్బులతో పందాలు పట్టం. పైగా మా పవన్ కళ్యాణ్ జబర్దస్త్ వాళ్ళు 5 జబర్దస్త్ నటులను తీసుకొచ్చారు. ఈ ఖర్చు, దూరాభారాలు, ప్రయాసాలు ఏంటి, ఎట్లా మరి? ఇప్పుడు లాస్ట్ టైం చూడండి 2021లో కరోనాలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు లేరు. కరోనాలో బతికి బయటపడ్డాం మేము. ఇవాళ పండగ సంక్రాంతికి పండగ చేసుకుంటాం అంటే తాతలతోటి, సిస్టర్లతోటి, ఆడపడుసులతోటి, నానమ్మలతో అందరితో కలిసి కలిసి ఉన్నప్పుడు జబర్దస్త్ టీం కూడా వస్తే మా తాడేరు గ్రామకి పంచప్రసాద్ తీసుకొచ్చాడు. మా పంచప్రసాద్ కూడా తాడేరు గ్రామం చెందిన వ్యక్తే. ఇవాళ చెప్పగానే జబర్దస్త్ టీం తీసుకురావటం మరి మా జనాలందరికీ కూడా చాలా ఆనందంగా సంతోషకరంగా చేయటం, మరి ప్రసాద్ కూడా పచ్చ కాంగ్రెస్ తెలియజేసుకుంటాను. బిగ్ డి చూస్తున్నాం. ఇక్కడ తాడేరులో ఫ్యామిలీలు ఎక్కువ వచ్చారు, మొత్తం అంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి చూస్తున్నారు. తాడేరు బర్రెంతా కూడా ఇంచుమించుగా మగవాళ్ళ కన్నా ఆడవాళ్లే ఎక్కువ ఉన్నారు. మహిళలు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఏంటి, లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే పందాల్లో కలిసారు మీరు, మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు ప్రాఫిట్ లో ఉన్నారా, ఎట్లా జరుగుతుంది కోడి పందాలు? హ్యాపీ న్యూ ఇయర్ అండి, మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. భీమవరంలో తాడేరు గ్రామంలో కోడి పందాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన మహిళలకు మాత్రం చాలా ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇక్కడికి వచ్చిన మహిళలందరూ తగ్గేదేలే అంటున్నారు. కోడి పందాల్లో అన్నిటిలోని వీళ్ళు బెట్టింగ్ చేస్తున్నారు, బట్ వచ్చిందా పోయిందా అన్నది కాదు. ఇక్కడ అందరికీ చాలా సంతోషంగా మాత్రమే ఉంది. అలాగే సంక్రాంతి పండుగ అనేది రైతుల యొక్క కష్టాన్ని గుర్తిస్తుంది. సంక్రాంతి పండుగలో మనం అందరం చాలా కలిసి ఉండడం, అన్ని పంచుకోవడం అనేది నేర్పిస్తుంది. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎంత పందాలు వేస్తున్నారు,
ఒక పక్క అందరూ జోదు అంటున్నారు, మీరేమో ఎంకరేజ్ చేస్తున్నారు. ఏంటి అసలు భీమవరంలో ఇంత అభిమానం ఏంటి పందాలు? జూదం అన్నది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే పందెంలో వచ్చిందా పోయిందా అన్నది కాదండి. ఇక్కడ అందరూ ఎంత సంతోషంగా ఉన్నదే కావాలి. ఒక్కసారి అందరూ తగ్గేదేలే అనాలి. తగ్గేదేలే ఎందులో తగ్గేదేలే, పందాలు వేయడంలో తగ్గేదేలే. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ మీద ఇంకా ప్రజలు ఇంకా వచ్చి దగ్గరికి వచ్చి పందాలు వేస్తున్నారు. ఎవరు ఓడిపోయారన్న బాధ కంటే పందాలు వేసామన్న ఆనందమే ఎక్కువ ఉంది. వీఆర్ హ్యాపీ ఫర్ దిస్. భీమవరం అంటేనే డేరింగ్ బిజినెస్ తెలిసిందే కదా, సో తగ్గేదేలే. సో నేను ఇది సెకండ్ టైం రావడం, ఇక్కడికే వచ్చాను లాస్ట్ టైం కూడా. ఇక్కడ చాలా ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది. అండ్ ఫోటోషూట్స్కి అటు పిల్లలు కాకుండా పెద్దలు కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ సూపర్గా ఉంది. సో మళ్ళీ ఇక్కడికే రావాలి, ఈ పరి ఉండాలని కోరుకుంటున్నాం. కోడి పందాలు బ్యాన్ చేయాలా వద్దా ఇప్పుడు? లేదండి, ఇలా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా రావాలని కోరుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే ఇంకా డబల్ ఉంది. మేము ఇక్కడికి వచ్చి అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. 3 days పందాలు అయితే తగ్గవు, ఇంకా పెరుగుతాయి. అందరి ఉత్సాహం చూస్తుంటే ఇంకా 2 days ఎక్స్టెండ్ చేస్తే బాగుంది అనుకుంటున్నాం. అంతేనా? అంతే అండి. 360 రోజులు ఇవ్వాలంటారా? అలా వద్దు, సంక్రాంతికి ఉంటే చాలు. సంక్రాంతికి ఉంటే సరిపోతుంది. అక్కడి నుంచి వస్తాం కాబట్టి ఇది మాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్. అక్కడ మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి కానీ అంతా వీళ్ళు. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ భీమవరానికి చెంది తాడేరు బరిలో మహిళలు తగ్గేదేలే అని చెప్తున్నారు. పందాలు 2 రోజులు 3 రోజులు కాదు, ఒక 4 రోజులు పాటిస్తే మరింత ఎంజాయ్ చేస్తాం కుటుంబ సమేతంగా. డబ్బులు పోయినాయా వచ్చినాయా కాదు, ఆనందం ముఖ్యం అంటూ కూడా ఇక్కడ మహిళలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, తాడేరు నుండి.